హాయ్ అండి. చాలా సింపుల్గా సేమియా కస్టర్డ్ పాయసం. ఇది వేడివేడిగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సేమియా కస్టర్డ్ పాయసం తయారు చేసే విధానం. ముందుగా 1 కప్పు సేమియా తీసుకోవాలి. అలాగే 1 కప్పు పంచదార, కొద్దిగా నెయ్యి, 3 యాలకులు, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. వెనీలా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 1.5 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇందులో అలాగే జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ వేగిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి నేను సేమియా కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి అనేది ఇంకా వేయలేదండి. ఒకవేళ నెయ్యి లేకపోతే మాత్రం ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోండి. సేమియా అనేది వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు వేస్తున్నాను. ఈ వాటర్ అనేది మరగాలండి. ఈ వాటర్ కూడా మరిగిపోయాయి. మరుగుతున్న నీళ్ళల్లో పక్కన వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఒకసారి ఈ సేమియా అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సేమియా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన ఎక్కువ ఉడికినా కూడా ముద్దగా అవ్వకుండా ఉంటుందండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఉడకదు, కానీ వాటర్ అనేది ఇంకిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. చూడండి, వాటర్ అంతా అయిపోయింది, అలాగే ఉడికిపోయింది కూడా. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుకొని చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సేమియా అనేది దగ్గరగా వచ్చేసింది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వలన చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. అదే ఈ ఆయిల్ అయితే చల్లారిన తర్వాత గట్టిగా అవ్వదు, ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలకులు కచ్చపచ్చగా దంచుకొని వేసానండి. అలాగే 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఈ పంచదార అనేది మొత్తం కరిగిపోవాలండి. ఇక్కడ మాటికి కలపకపోతే అడుగంటేస్తుందండి, మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిపోయిందండి. సేమియా అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పాలలో వేసేస్తున్నానండి నేను. ఈ పాలలో వేసేసి ఇప్పుడు సేమియాలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు వేస్తూ కలుపుకోవాలి. అలాగే ఈ పాలు సరిపోవు కాబట్టి ఇంకొక 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. అంటే ఈ కస్టర్డ్కి నేను 1 కప్పు సేమియాకి ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నానండి. ఇప్పుడు అడగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకొద్దిగా పలచగా కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా పాలు కానీ వాటర్ కానీ వేసుకోండి. ఇంకొద్దిగా పాలు అనేది యాడ్ చేసినా, వాటర్ యాడ్ చేసినా, కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చేసిన దానికి కరెక్ట్గా సరిపోయాయండి. 1/2 లీటర్ పాలకి ఇందులోకి ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసినా కూడా చిక్కబడిపోతుందండి. అందుకని కరెక్ట్గా 1.5 స్పూన్ మాత్రమే వేశాను. 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు సేమియా తీసుకున్నాను. అలాగే 2 కప్పుల వాటర్ వేసాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయాయండి. ఈ కస్టర్డ్ పాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి. కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే అడుగు అంటేస్తుంది, అడుగు మాడిపోతుంది. సేమియా కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా రుచికరమైన సేమియా కస్టర్డ్ పాయసం రెడీ అయిపోయింది. ఈ సేమియా కస్టర్డ్ పాయసం చూడడానికే కాదండి, తింటే కూడా చాలా రుచిగా ఉంది. అలాగే మంచి స్మెల్ కూడా బాగుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా తొందరగా చేసి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.